హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజు వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండింగ్ అయిపోయిన రెసిపీ ట్రై చేయబోతున్నాను. అదేనండి, గోంగూర ఎగ్ కర్రీ. అసలు ఇన్స్టాగ్రామ్లో నేను ఎన్నిసార్లు చూసానంటే, ఎన్నిసార్లు సేవ్ చేశానంటే, అదే రెసిపీని వేరువేరుగా చేస్తారు కదా, అలాగా నేను 3-4 సార్లు సేవ్ చేశాను ఆ రెసిపీని. ఇప్పుడు ఇంకా ఆ కర్రీని అయితే కుక్ చేయబోతున్నాము. దానికోసం నేను ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ 3 ఎగ్స్తోనే ట్రై చేస్తున్నాను. ఒకవేళ బాగున్నా బాగోపోనా కవర్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా కుదిరితే మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. అందుకని 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి సిమ్లో మగ్గించుకుంటే ఉల్లిపాయ అనేది, గోంగూర పులుపు కదా, ఉల్లిపాయ మగ్గకుండా వేస్తే ఉల్లిపాయ అనేది మెత్తగా స్మాష్ అయ్యేలా ఉండదు. కాబట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మేము పులుపు సరిగ్గా తినము అనుకుంటే అప్పుడు మీరు టమాటా స్కిప్ చేసేసి ఓన్లీ గోంగూరతో చేసుకోండి. పుల్లగా కావాలి అనుకుంటే టమాటా కూడా యాడ్ చేయండి. టమాటా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా మెత్తగా స్మాష్ అయిపోద్ది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు వస్తున్నాయి కదా కొట్టు దగ్గర, వాటికన్నా మనం ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత నేను ముందుగా గోంగూరను అనేది అంటే ఉడికించుకో పక్కన పెట్టుకున్నాను. అప్పుడు ఆ ఉడికించుకున్న పక్కన పెట్టుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరను కూడా ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోంగూర కూడా ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా ఉప్పు, కారం, పసుపు అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. పులుపు బ్యాలెన్స్ అయ్యేలా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ కుక్ అయ్యేటప్పుడే మనం ఉప్పు సరిగ్గా చూసుకొని వేసుకోవాలి, అప్పుడే కర్రీకి పడుతుంది. మనం కర్రీ కుక్ అయిపోయిన తర్వాత ఎంత ఉప్పు వేసినా అది చప్పగానే ఉంటుంది, కానీ ఉప్పు అనేది కర్రీకి పట్టదు. ఇలా ఉప్పు, కారం, పసుపు సరిపడినంత యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే గోంగూర కూడా బాగా పడుతుంది. అప్పుడు ఈ విధంగా ఒక 5 minutes ఫ్రై చేసుకొని కర్రీ గ్రేవీకి తగ్గట్టు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర ఎగ్ కర్రీ పులుసులా కాకుండా, గోంగూర పులుసు బాగోదు కదా, అలా కాబట్టి మనం ఈగిరిలాగా వండుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని కొంచెం తెరులుతున్నాయి లేదా బబుల్స్లా వస్తున్నాయి అన్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కర్రీ ఎగ్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ రెసిపీకి ఒక 8 out of 10 అయితే ఇస్తాను. అంటే నాకు గోంగూర సరిగ్గా ఇష్టం ఉండదు కాబట్టి